హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఈరోజు వీడియోలో ఉప్మా తెలుసుకోబోతున్నారు. అవును, తెలిసిన ఉప్మానే కదా అనుకుంటున్నారా? కానీ అందరికీ తెలిసిందే అయినా ఉప్మా అంటే చాలామందికి ఇష్టం ఉండదు. కానీ ఇలా తయారు చేసుకున్నట్లయితే ఉప్మా ఎంతో ఇష్టంగా తింటారు. దీనికి ఏ రవ్వ వాడాలి, దాన్ని బట్టి కూడా మన ఉప్మా అనేది కరెక్ట్గా వస్తుంది. మనం ఉప్మా రవ్వ కరెక్ట్గా వాడకపోతే ఉప్మా కూడా అంత టేస్ట్ ఉండదు. కాబట్టి ఈ వీడియోలో మొత్తం ప్రాసెస్ తెలుసుకోండి. ఉప్మా తయారు చేయడానికి సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ. ఇక్కడ 2 రకాల బొంబాయి రవ్వలు అంటే ఉప్మా రవ్వలు ఉంటాయి. ఒకటి లావుడిది, మరొకటి సన్నడిది. చూడండి, ఇది సన్నగా ఉన్నది. మనం వాడేటప్పుడు ఉప్మా రవ్వ వాడేటప్పుడు లావుగా ఉన్న ఉప్మా రవ్వ తీసుకున్నట్లయితే మనం ఉప్మా అన్నది కరెక్ట్ టేస్ట్ ఉంటుంది. సన్నగా ఉన్నది తీసుకున్నట్లయితే ఉప్మా పేస్ట్ లాగా తయారైపోయి టేస్ట్ ఉండదన్నమాట. ఇప్పుడు మనం పెద్ద ఉప్మా రవ్వ వాడుతున్నాము. పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత 1 కప్పు పెద్ద ఉప్మా రవ్వని వేసుకోండి. దీన్ని దోరగా వేయించుకోండి. దగ్గరే ఉండి దోరగా వేయించుకోవాలి, లేదంటే మాడిపోద్ది. అలా కంటిన్యూస్గా మనం వేయించుకుంటూనే ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చూడండి, ఇది కలర్ మారింది. ఇప్పుడు మనం ముందు ఉన్న ఉప్మా రవ్వ వేయించిన రవ్వని కంపేర్ చేద్దాం. చూడండి, ముందు ఉన్న ఉప్మా రవ్వ వేయించినది ఈ కలర్లోకి వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని వేరొక బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేసేసుకోండి. అదే పాన్లో ఉంచితే రవ్వ నల్లగా అయిపోద్ది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద అదే పాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీడిపప్పు దీనిలో వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పుని దోరగా వేయించుకోవాలి. చూడండి, జీడిపప్పు వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. ఇవి తీసేసిన తర్వాత పల్లీలు కొంచెం వేసుకోండి. మరీ ఎక్కువ కాకుండా కొన్ని వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ జీడిపప్పు వేసుకున్నాం కదా. జీడిపప్పు లేని వాళ్ళు పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత జీడిపప్పు ఉన్న బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మనం పోపులతో పాటు ఇది వేసేయకుండా దీన్ని లాస్ట్లో చూద్దాం, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు బాగా వేగిన తర్వాత మాత్రమే మనం పోపులు వేసుకోవాలి, ముందే వేసేసుకోకూడదు, లేకపోతే ఆవాలు వేగవు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు. ఇవి కూడా బాగా వేగిన తర్వాత మాత్రమే ఉల్లిపాయ వేయించుకోవాలి. వీటిని కూడా బాగా వేయించుకోండి. చూడండి, వేగిపోయి ఇప్పుడు ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 3. ఇప్పుడు ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ కరివేపాకుని తీసుకొని ఒక రమ్మ వేసుకోండి. కరివేపాకు వేసిన తర్వాత మళ్ళీ వేయించుకోండి. చూడండి, వేగిపోయి ఇప్పుడు ఒక క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. ఫ్రోజన్వి అయితే మనకి మెత్తగా ఉంటాయి కదా, ఉప్మాలో గట్టిగా లేకుండా మెత్తగా ఉంటాయి అన్నమాట. అందుకని ఫ్రోజన్ తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ బాగా వేయించుకోండి. చూడండి, వేగిపోయింది. క్యారెట్ బాగా వేగిపోతే దగ్గరికి అయిపోతే మనకి వేగిపోయినట్లే. చూడండి, ఇలాగా వేయించిన తర్వాత 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా, 3 కప్పుల వాటర్ కంపల్సరీ 3 కప్పులు తీసుకోండి. అటు ఇటు కొండ తీసుకుంటే మీకు ఉప్మా అనేది గట్టిగా కానీ మెత్తగా కానీ అయిపోద్ది. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. చూడండి, వాటర్ మరుగుతుంది. ఇలా వాటర్ మరిగిన తర్వాత మాత్రమే మనం రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. ఒకేసారి రవ్వ వేసేసుకోకుండా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసి ఉప్మా చేస్తే మనకి ఉప్మా టేస్ట్ అనేది చెప్పవసరం లేదు. ఇప్పుడు చూడండి, ముందుగా వేయించి ఉంచుకున్న పల్లీలు జీడిపప్పుని ఇప్పుడు వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి వేయడం వల్ల మనకు ఇప్పుడు మంచి
టేస్ట్గా కాకుండా వాసన కూడా భలే ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోండి. అలా 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రవ్వ వేసిన తర్వాత ఉప్మా ఎప్పుడైనా ఉడికించుకుంటేనే మనకి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర జల్లుకోండి. కొత్తిమీర జల్లిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు అలాగే ఉంచేయండి. చూడండి, 2 నిమిషాల తర్వాత మన ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. చూసారు కదా, మన ఉప్మా పొడిపొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. జీడిపప్పు పల్లీలు లాస్ట్లో వేయడం వల్ల మనకి ఉప్మా తినేటప్పుడు క్రిస్పీగా తగులుతాయి. దానివల్ల మనకి ఉప్మా మంచి టేస్ట్గా ఉంటుంది. తిననన్న వాళ్ళు కూడా ఉప్మా చూసినట్లయితే కంపల్సరీ తింటారు. తప్పకుండా ఇలాగే ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలు చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.